మెదక్ జిల్లా నర్సాపూర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 2023 శాసనసభ ఎన్నికల్లో భాగంగా నర్సాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గానికి ఇచ్చిన హామీలు మరియు శాసనసభ్యురాలు సునీతా లక్ష్మారెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలపై ఛార్జ్షీట్ విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీధర్ యాదవ్, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి కౌన్సిలర్ గోడ రాజేందర్, ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్న రమేష్ గౌడ్, సంగారెడ్డి జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు రాజ్ మల్లారెడ్డి, హత్నూర మండల అధ్యక్షుడు నాగప్రభు గౌడ్, కౌడిపల్లి మండల అధ్యక్షుడు రాకేష్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు చంద్రయ్య, నర్సాపూర్ పట్టణ ప్రధాన కార్యదర్శి రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం మెదక్ జిల్లా మెతుకు సీమ ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉంది. ఇవాళ అభివృద్ధి విషయంలో వస్తే గత పాలకులు కొన్ని ప్రాంతాలకే పరిమితమై మంత్రులున్న ప్రాంతాలకే సిరిసిల్ల కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు. నియోజకవర్గ కేంద్రమైన నర్సాపూర్లో ఇవాళ మినీ ట్యాంక్ కూడా లేదు. అట్లా చెప్పుకుంటూ పోతే అద్దె భవనాలలో గతంలో సునీతా లక్ష్మారెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ స్కూల్లో కొడితే ఈ రోజు వరకు ఎంఆర్ఓ ఆఫీస్ ఎక్కడుందని అడుగుతున్నాం. అలాగే ఎక్సైజ్ ఆఫీస్ ఎక్కడుందని అడుగుతున్నాం. నర్సాపూర్లో ఏ భవనం ఇలా మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ తీసుకున్నా, బాలికల ఉన్నత పాఠశాల తీసుకున్నా, ఆ రోజు వాకిట్ లక్ష్మారెడ్డి మెమోరియల్ టోర్నమెంట్ పెట్టినాడు. కాంగ్రెస్ మంత్రులను తీసుకొచ్చి ఈ గ్రౌండ్ వాలీబాల్ స్టేడియంను ఇండోర్ స్టేడియం చేస్తామని ప్రకటించారు. నిజంగా కూడా బాధాకరం. నర్సాపూర్ నియోజక ప్రజలు తీసుకున్న ఓటు నమ్మి వేసినందుకు ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం ఒకసారి భారతీయ జనతా పార్టీ ద్వారా కాంగ్రెస్ నాయకులకు, టీఆర్ఎస్ నాయకులకు గుర్తు చేస్తున్నాం. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం గతంలో వహించిన కాంగ్రెస్ నాయకుడు జగన్నాథరావు గారు కావచ్చు, రాజశేఖర్ పీరియడ్లో సునీతా లక్ష్మారెడ్డి కావచ్చు, ఇచ్చిన హామీలు మొన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బహిరంగ సభలో చెప్పిన విషయాలు కావచ్చు, ఇవి కూడా అమలు కాలేదు. ఇట్లా సాధ్యంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అలా సంబరాలు జరుపుకుంటుంది. ఎందుకు సంబరాలు జరుపుకుంటారో కూడా చెప్పాలి, ఏం సాధించినామని చెప్పాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ గురించి 100 చెప్పవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ 1 సంవత్సరం కాలం పాటు పూర్తి చేసుకున్నది. ఏదైతే ఎన్నికల్లో పట గెలవడానికి అయితే బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి ఆ రోజు భారతీయ జనతా పార్టీపై బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పి ఏదైతే ప్రజల్ని నమ్మించి ఏదైతే ప్రజలకు ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ అవసరాలకు అమలు కాని హామీలను ఇచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయింది. కాబట్టి మేము భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఒక ఛార్జ్షీట్ విడుదల చేస్తూ ఉన్నాం. అలాగే నర్సాపూర్ నియోజకవర్గంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ బహిరంగ సభకు వచ్చినప్పుడు ఏదైతే విద్యార్థుల పాలిట శాపమైన చార్మినార్ జోన్లో ఉన్న నర్సాపూర్ ఉమ్మడి మెదక్ జిల్లాని సిరిసిల్ల జోన్లో కలిపిండు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క సిరిసిల్ల జోన్ నుంచి నర్సాపూర్ ప్రాంతాన్ని, మెదక్ ప్రాంతాన్ని చార్మినార్ జోన్లో కలుపుతానని చెప్పి ఆ రోజు వాగ్దానం చేసిండు. ఇప్పటికి సంవత్సరం కాలం పూర్తయింది. కాబట్టి ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ యొక్క సిరిసిల్ల జోన్లో ఉన్న నర్సాపూర్ ప్రాంతాన్ని, మెదక్ ప్రాంతాన్ని చార్మినార్ జోన్లో కలపాలని డిమాండ్ చేస్తాను. అలాగే పూర్తి చేసుకోవడం జరిగింది. ఏదైతే కామన్లో బీసీ డిక్లరేషన్ 52% ఉన్న బీసీలకు ఏదైతే స్థానిక సంస్థలలో కావచ్చు, ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కావచ్చు, ఎక్కడ కూడా చాలా నిర్వీర్యం చేస్తూ ఉన్నారు బీసీలకు. మరియు అట్లాగే ఏదైతే గత ఒక 25 సంవత్సరాల క్రితం నర్సాపూర్లో స్టేడియం నిర్మిస్తా అన్నారు. ఆ రోజున సరిగ్గా సునీతా లక్ష్మారెడ్డి గారు మెమోరియల్ స్థాపించారు పెట్టి ఆ రోజే అన్నారు యువకులకు కానీ పిల్లలకు కానీ ఒక మినీ స్టేడియం నిర్మిస్తామని చెప్పి, ఇండోర్ స్టేడియం నిర్మిస్తామని చెప్పి. గత 10 సంవత్సరాలు కూడా పోయింది. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా 10 సంవత్సరాలు పోయింది. ఏదైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 1 సంవత్సరం ఇప్పటి వరకు కూడా మినీ స్టేడియం లేదు, ఇండోర్ స్టేడియం లేదు. ఇప్పుడు కూడా కాలేదు. ఖచ్చితంగా ఇండోర్ స్టేడియం నిర్మించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.